మళ్ళీ పొద్దు నుంచి పని చేస్తున్నా పనే కావట్లేదు. అసలు ఈ గోడ ఇంత వంకర కొంత రావట్లేదు, ఎంత గుండుదారు వేసినా రావట్లేదు చక్కగా. ఏంది ఇది, మా మేస్త్రి వస్తే ఎంత భయంకరంగా తింటున్నాడు. ఏం చేయాలి అసలు, ఏం అర్థం కావట్లేదు. ఏం లేదండి, పొద్దు నుంచి గుండుకేసి కడతాను. ఈ గోడ ఎంత గుండుకేసినా కూడా రావట్లేదండి. గుండు కరెక్ట్ గా ఉందండి, కానీ గోడ ఎందుకు రావట్లేదు. మా మేస్త్రి వస్తే మరి తిడతాడండి. మా మేస్త్రి వస్తే తిడతాడు. అవునండి, పెద్ద మేస్త్రి వచ్చి తిడతాడు. గోడ ఏం పని చేసినారా పొద్దు కాంచాలి. చెప్పనా ఏంటది? మేస్త్రులకే మేస్త్రి గురించి చెప్తాను. నాకు తెలుసా ఏంటి? మేస్త్రులకే మేస్త్రి. అవునా? ఏంటి? మేస్త్రులకే మేస్త్రి ఆయన, పెద్ద మేస్త్రి. మా మేస్త్రి కంటే ఇంకొక మేస్త్రి ఉన్నాడా? ఓయా, చాలా మంది చూసినాం. మా మేస్త్రి పెద్ద మేస్త్రి ఆయన, నువ్వు ఆయన కంటే ఇంకో మేస్త్రి అన్నా. ఎవరే ఆయన? ఎవరు? నేను చెప్పింది వింటావా? ఇదేదో కొద్దిగా మా మేస్త్రి అంటే చెప్పు సార్, ఆయన కంటే పని చేస్తావు. ఇంతసేపు గొడవ కట్టావు కదా. అవునండి. ఎప్పుడైనా నీ హృదయాన్ని కట్టుకున్నావా? నీ ఇల్లు నువ్వు కట్టుకున్నావా? మా ఇల్లు ఉందండి. ఏమి ఇల్లు? ఇంటికాడ ఉందండి, షాప్ వేసుకున్నాడు. యెహోవా ఇల్లు కట్టించలేడలా, కట్టువాని ప్రయాసం వ్యర్థం అంట. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు సహాయం లేకపోతే చేయలేదు. అందుకని మేస్త్రుడికి మేస్త్రుడు ఉన్నాడు. నాకు తెలిసిన మేస్త్రుడు ఏంటి? నేను ఇల్లు కట్టుకోపో, నేను ఆయన కట్టిపోతే నేను ఇల్లు కట్టు వ్యర్థమా? ఊరుకాయా, నేను కట్టుకున్నాను ఇల్లు. మరి అనుకుంటున్నావు ఆ ఇంట్లో నువ్వు ఉండగలవా? శాంతి సమాధానం ఉండగలవా? నెమ్మదితో ఉంటావా? ఇప్పుడు ఎంత కష్టపడ్డావు, డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు తీసుకొని పోయి ఏం చేస్తావు? ఏం చేస్తామండి, కొంతంతా ఒళ్ళు బాగా నొప్పులు ఉంటాయి కదండి. ఒక నైట్ కొడతానండి, తినేసి పడుకుంటానండి. పొద్దున్న లేస్తాను. జేబుకి చిల్లు పడ్డట్టే కదా. ఈ చేతితో కష్టపడుతున్నావు, ఇది తీసుకొని వెళ్తున్నావు. ఇల్లు కట్టుకున్నాను అంటున్నావు. ఆ ఇంట్లో మరి శాంతి సమాధానం నెమ్మది సుఖం ఉందా నీకు? సమాధానం లేదండి. దేవుడు ఇల్లు కట్టించకపోతే కట్టేవాడి ప్రయాసం ఎంతో. ఏంటంటే నువ్వు ఎంతో మంది ఇల్లు కట్టావు. అవునండి, కట్టావు కదా. కట్టేనండి. నీ ఇల్లు నువ్వు కట్టుకోకపోతే, నువ్వు ఇల్లు నువ్వు ఎట్లా కట్టుకోవాలని తెలియకపోతే నువ్వు నీ జనమంతా ఉదయం. అంటే నా ఇల్లు కట్టుకోవడం అంటే ఏంటండి? అసలు ఇది కాదండి. అసలు ఆ మేస్త్రి ఎవరు చెప్పండి. అక్కడ నీ పని చేస్తా సరే కూలిట్లేదండి. నువ్వు పెద్ద మేస్త్రి ఉన్నావు కదా, ఆయన ఎవరో చెప్పండి ఫస్ట్. ఆ మేస్త్రి నీలాంటి మేస్త్రులు చాలా మందిని తయారు చేసిన మేస్త్రి. ఏంటి? ఆయన మనుషులు కట్టడం తెలుసు, ఇల్లు కట్టడం తెలుసు, చేపలు పట్టడం తెలుసు, వలలు బాగు చేయడం తెలుసు, వ్యవసాయం చేయడం తెలుసు. అవునండి, రాని పని లేదయ్యా బాబు. ఈ సృష్టి అంతా రోడ్డు మాటతో జరిగింది. ఎట్టెట్టా అంటే ఇప్పుడు ఇన్ని పనులు ఆయన చేసిండా? మరి మా మేస్త్రి ఒకటి ఈ పనే చేస్తున్నా, మరి ఇన్ని పనులు చేయడండి. ఇన్ని పనులు చేయబట్టాడు కాబట్టి, చేయగలడు కాబట్టి ఆయన నిజంగా మేస్త్రులు. ఇదేదో కొద్దిగా చెప్పండి సార్, కొద్దిగా ఇంట్రెస్ట్ చెప్పండి. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడు. చెప్పండి సార్. నువ్వు ఎంత కష్టపడి నీ ఇల్లు కట్టుకోవడం చేతగా పోయినా, నువ్వు ఎంత కష్టపడి అనేకమైన ఇల్లు కట్టి ఒకవేళ నీ జీవితంలో నీళ్లు నువ్వు కట్టుకోలేకపోయినా, ఆఖరికి మనం ఏమవుతాం అంటే మన పరిస్థితి ఏమైతే యేసు ప్రభు జనాల్ని కట్టేవాడు, కుటుంబాన్ని కట్టేవాడు, నిర్మించేవాడు. యేసు ప్రభు ఆయన మన జీవితాన్ని చక్రంగా దిద్దగలిగినటువంటి వాడు. ఇప్పుడు నువ్వు గోడ దారం పెట్టావు, గుండు దారం పెట్టావు, ఆ రాయి పడిపోతా ఉంది. కానీ ఆయన గనక నమ్ముకుంటే నీ రాయి పడదు, నువ్వు పడదు. అవునండి, అవును, నీ రాయి పడదు, నువ్వు పడవు. ఎందుకంటే ఎట్ట కట్టుకోవాలండి? కొండలాగా ఉంటావు. కొండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎట్లా ఉంటుందో అంత గట్టిగా ఉంటావు. ఎట్లా కట్టుకోవాలంటే ఏమి లేదు. మాట చెప్పండి. పడుకోపోయేటప్పుడు ముందు దాక్కడం, ఇవాళ ముందు తాగబాబు. ఒక్క మాట నా మాట కష్టమే, కానీ చెప్పిన మాట ఇవాళ ముందు తాగబాబు. కైనీళ్ళు గిట్కాలు ఇట్లాంటి వేసుకోబాబు. ఇవాళ వెళ్ళగానే శుభ్రంగా స్నానం చేసి, ప్రభువా నువ్వు నిజంగా ఉంటే నన్ను దర్శించు. నువ్వు పాపుల కోసం వచ్చావంట కదా, నేను పాపిని. నా పాపాన్ని నా నోటితో ఒప్పుకుంటున్నా, నువ్వు దేవుడు అని అంగీకరిస్తాను. నాకు కనపడు, నాతో మాట్లాడు, నా బతుకు మార్చు, నాకు దేవుడుగా ఉండు అని నువ్వు ఒక్క మాట ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయబడి ఫస్ట్ నీ నోటితో ఒప్పుగా ఆయన దేవుడని, తర్వాత నువ్వు ఆయన్ని ఆహ్వానించి నీ జీవితంలోకి. ఫస్ట్ నిన్ను కడతాడు, నీ కుటుంబం కడతాడు, నీ గ్రామాన్ని కడతాడు, నిన్ను గొప్పగా వాడుకుంటాడు. ఎన్నిక లేని వాడిని ఆయన ఎన్నుకునే దేవుడు. ఆయన నీ పాపం కోసం తన రక్తపు కొట్టుని ఆత్మ కార్యం
అవునండి. మరి ఈ గుడ్డిదారం అనేది ఈ గుండు దారం ఏంటి అని అంటే నువ్వు శారీరకంగా కావాలి కాబట్టి తిన్నగా ఉందో లేదో కడుతున్నావు. అవునండి. ఆయన నమ్ముకుంటే ఈ గుండు దారం లాంటి వాక్యంతో నిన్ను కట్టబడతాడు. ఇది నిన్ను నడిపించుద్ది, ఇది నిన్ను సన్మార్గంలో ఉంచుద్ది. అది వాక్యమే నేను సరి చేయగలదు. ఈ గుండు దారం వాక్యంతో సమానం. ఆయన వాక్కు తెలుసా, చనిపోయిన శవాన్ని ఆయన లేచిరా అంటే వచ్చింది. ఒకవేళ మన దగ్గర రాలేకపోవచ్చాం కానీ చచ్చిపోతున్నా నీ ఆత్మను కాపాడగలిగే శక్తి ఉంది ఆయనకి. ఒకవేళ నువ్వు రోగంతా సంపాదిస్తావు, ఒకవేళ నువ్వు కనుక ఏమన్నా పొరపాటున నువ్వు కానీ నేను కానీ చనిపోయావు, ఎక్కడికి వెళ్తావు ఎవడన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పరు కదా. ఆయన చెబుతున్నాడు ఏమంటాడంటే క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తుని ఎరక్కోకుండా చచ్చిపోతే నువ్వు పాపంలో పోతావు, నరకంలో పోతావు, నిత్య అగ్నిగుండంలో పోతావు. క్రీస్తుని ఎరిగి నువ్వు చచ్చిపోతే నిత్యరాజ్యంలో పోతావు. ఇది సత్యం. నువ్వు నమ్ముపో. అవునండి. నువ్వు వినపో. విన్నావా రక్షణకు పొందుతావు, వినకపోయావా నీ కర్మ నీకు ఎవడు బాగు చేయలేడు. నువ్వు అట్టాగే కట్టుకోపో. నేను వెళ్తాను, నా టైం కూడా వేస్ట్. అది ఆగండి. ఈ మేస్త్రి ఎవరండి? అసలు ఈ మేస్త్రి పేరు చెప్పారు. ఆ మేస్త్రి పేరు యేసుప్రభు. అసలు ఎట్ట ఈ గుండుదారం ఇది ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఈ గుండుదారము నేను ఎన్నో గోడలు కట్టాను అంటే ఇప్పుడు నాకు అర్థమైందండి. అంటే ఇప్పుడు గుండుదారంతో అంటే ఈ గుండుదారం గోడను సరి చేస్తుంది అంతే. వంకరగా ఆయన వాక్యం నిన్ను సరి చేస్తుంది. ఆయన ఆశ్రయిస్తే ఆయన నీ జీవితాన్ని సరి చేస్తాడు. అవునండి. బ్రతుకును మారుస్తాడు. నీ జీవితంలో గొప్ప వెలుగుగా ఆయన ఉంటాడు. అంటే ఆయన వాక్యం గుండుదారం అండి. అంతే. అంటే నేను అప్పుడప్పుడు వంకర పోతే మాను పూసి కవర్ చేస్తానండి, అది కాదు కదండి. అంత వంకర జీవితాన్ని సరి చేస్తా. ముందు నేను తాగేవాడిని, నేను పుట్టివాడిని, ఒకప్పుడు నేను పుట్టివాడిని, చూపు లేదు. ఆయనలోకి వచ్చిన తర్వాత ఆయన నా కళ్ళు తెరవబడి. నీ కళ్ళు అండి? నా కళ్ళు తెరవబడి. ఇప్పుడు బాగున్నాయండి. ఇప్పుడు బాగున్నాయి. ఇట్ట బాగుండడం కాదు, నీకులాగా చెప్తే వినేవాడికి కాదు, చూసేవాడికి కాదు. అవునండి. తాగుడేంది, తిరుగుడేంది, దొంగతనం ఏంది, వ్యభిచారం ఏంది, మోసం ఏంది, ఇప్పుడు నాకు అర్థమైందండి. అన్ని చేసేవాడిని. అవన్నీ కలిగి ఎవడెన్ని మాటలు చెప్పినా వినపడేది కాదు, కనపడేది కాదు. గుడ్డోడిని, చెవిటోడిని. సరేనండి. దేవుడిని అంగీకరించిన తర్వాత నేను ఇప్పుడు చూడగలుగుతున్నా ఆయన్ని. దేవుడిని అంగీకరించిన తర్వాత ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నా. పాస్టర్ గారు నోటితో ఆ సత్యాలన్నీ వీళ్ళందరూ చెప్పగలరు. అయ్యగారు సేవ చేస్తున్నా నేను. సరేనండి. నేను ఇన్నిసార్లు ఎన్నో గోడలు కట్టే గానీ నా జీవితాన్ని ఎప్పుడు కట్టుకోలేదండి. నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు గనక నిజంగా ఒప్పుకుంటే ఆ మాట నేను ఒప్పుకుంటున్నానండి. నాతో పాటు ఒక మాట చెప్తావా? చెప్తానండి. కళ్ళు మూసుకుంటాను. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీరు దేవుడని ఇప్పుడే విన్నానయ్యా. నాలాంటి పాపాత్ముల కొరకు నీ రక్తాన్ని కార్చానని నేను ఇప్పుడే విన్నా. ఒకవేళ ఇది నిజమైతే నా జీవితాన్ని బాగు చేయి. నేను పాపిని ప్రభు. నా నోటితో నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి నన్ను ఈ లోక వ్యసనాల నుంచి దూరపరిచి నీ సేవకునిగా నన్ను వాడు, నీ సాక్షిగా నన్ను వాడు. అనేకుల దగ్గర నేను నా సాక్ష్యాన్ని చెప్పి మార్చడానికి ఒక దారి చూపించు. నువ్వే నా జీవితానికి చుక్కానిగా ఉండి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఇదే మాట జీవితాంతం ప్రార్థన చేసుకో. తప్పకుండా వచ్చే ఆదివారం ప్రార్థన మా ఇంట్లో భోజనం చేయి. అలాగే తినకుండా రాబాక. సరేనండి. తినకుండా రా. సరేనండి. మా ఇంటికి వచ్చి తినకుండా వెళ్ళకుండా ఉండబాకు. సరేనండి. ఆదివారం ప్రార్థన రా. సరే. సరే.